రాష్ట్ర శాసనసభ మూడో విడత సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. శాసన మండలి సమావేశాలు ఈ నెల 24న ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతాయి. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 31 వరకు కొనసాగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ఈ ఏడాది ఫిబ్రవరి 23న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పట్ల సభ సంతాపం ప్రకటిస్తోంది. అదేవిధంగా ఇటీవల కాలంలో మరణించిన పలువురు మాజీ ఎమ్మెల్యేలకు కూడా సంతాపం తెలపనున్నారు. అనంతరం సభకు తిరిగి ఈ నెల 24వ తేదీకి వాయిదా వేస్తారు. సభ వాయిదా అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన ఆయన ఛాంబర్లో బీఏసీ సమావేశం జరుగుతోంది. అయితే ఈ సమావేశంలో సభ ఎజెండా ఎన్ని రోజులు నిర్వహిస్తారనే దానిపై తేదీలు ఖరారు చేయనున్నారు. ఈ నెల 24న రైతు రుణమాఫీ అంశంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ నిర్వహిస్తారు. ఈ నెల 25న శాసనసభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు 2024 నుంచి 25 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడతారు. సభ్యులు బడ్జెట్ను అధ్యయనం చేసేందుకు 26న సమావేశాలకు విరామం ప్రకటించనున్నారు. 27న బడ్జెట్ ప్రసంగంపై చర్చ ప్రారంభం కానుంది. 28న ఆదివారం, 29న బోనాల పండుగ కావడంతో సభకు విరామం ప్రకటించనున్నట్లు సమాచారం. తిరిగి ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిమాండ్లపై చర్చ నిర్వహించనున్నారు. 31న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి ఆమోదించనున్నారు. అయితే ఈ సమావేశంలో స్కిల్ యూనివర్సిటీతో పాటు పలు ప్రభుత్వ బిల్లులు సభ ముందుకు రానున్నాయి.